ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. బయట బోరున వర్షం పడుతోంది. అబ్బో! నాన్ స్టాప్‌గా వర్షం పడుతుంది. సడెన్‌గా స్టార్ట్ అయ్యిందండి బాబు వర్షం అయితే. ఇంకా పిల్లలొచ్చేసరికి వేడి వేడిగా ఈ మక్క కంకులు గా ఉడకబెట్టి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు గదా! టీవీ చూస్తూ అనేసి నేనైతే ఉడకబెడుతున్నాననమాట. ఆల్మోస్ట్ ఇంగ ఏమంటారు వంట ఒకటే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ పనంతా అయిపోయిందనమాట. ఈరోజైతే నేను నైటే పెద్ద శనగలు ఉంటాయి గదండీ! ఆ శనగలును ఇంకా రాజ్మా అయితే ఉడకబెట్టాననమాట కర్రీ వండుదామనేసి. ఈలోపైతే కంకులు చక్కగా ఉడికిపోయాయి. వాటినైతే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసి నేనైతే ఇంకా కుక్కర్‌లో చక్కగా రాజ్మా అయితే పెట్టి ఒక పక్కన పెట్టేసాను. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేసాననమాట. ఈలోపు ఆల్రెడీ నా పిల్లలు ఉడికేలోపు మధ్యలోనే నా పిల్లలైతే వచ్చేసారనమాట. ఇంక వాళ్ళని తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళైతే వెనక వీడియోలో చూడొచ్చు ఆడుకుంటున్నారు. మా ముందు కేరళ పాప వస్తే ఇంకా నేనేంటి అంటే అప్పుడప్పుడు ఆఫ్టర్‌నూన్ చపాతీ కూడా చేస్తాను మా ఆయనకి. ఎందుకంటే ఇట్లాంటి రాజ్మా కర్రీ అంటే ఇట్లా వండినప్పుడు చపాతీ అయితే చాలా బావుంటుంది కదా! అనేసి నేనైతే ఇంకా చపాతీ చేస్తున్నాను. అప్పుడప్పుడు రెగ్యులర్‌గా చేయను. అప్పుడప్పుడు చేస్తాననమాట. సో, ఈరోజైతే చపాతీ చేస్తున్నాను. అందుకని పిండి కూడా చక్కగా కలిపి పెట్టాను. ఈలోపు రైస్ కూడా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కర్రీ కోసం నేనైతే టమాటాలు ఇవి బాగా గట్టిగా ఉన్నాయి గదా! హార్డ్‌గా ఉన్నాయి. అందుకనే మిక్సీ పట్టి ప్యూరీ చేసి పెట్టుకుంటే చక్కగా బావుంటుంది. కర్రీ కూడా గ్రేవీ వస్తది అనేసి నేనైతే చక్కగా గ్రేవీ అయితే పడుతున్నాననమాట. ఇంకా ఈలోపు వర్షం నేను పడుతుందని జెప్పాను గదండీ! సడెన్‌గా గెటప్ చేంజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. వర్షం పైన బట్టలు ఆరేసాను. 2 రోజుల బట్టలు ఉండేయన్నమాట. అలాగే ఉన్నాయి. ఇంకా అసలు గబగబా ఆల్రెడీ నేను ఎంత ఫాస్ట్‌గా నాకు వీలైనంత ఫాస్ట్‌గా నేను వెళ్ళాను గానీ, అప్పటికే నేను పూర్తిగా అంటే మొత్తం తడిచిపోయాననమాట. అందుకే మా ఆయన వచ్చిన తర్వాత అంటున్నాను, "ప్లీజ్ ఇంకోసారి నువ్వెప్పుడు చీర కట్టుకోకే. నువ్వు చీర కట్టుకుంటేనే ఇలా వర్షం పడుతుంది" అనేసి మా ఆయన అయితే నన్ను కామెంట్ చేస్తా ఉంటారనమాట. ఆట పట్టిస్తా ఉంటారు. సో, చాలా తడిసిపోయాను. అందుకనేసి ఇంగ వచ్చి చకచక మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ ఇంగ నా తల్లి చిట్టి తల్లి చూస్తున్నారు కదా! వాడైతే నాతో కాసేపు "మమ్మ నేను కూడా వీడియోలో కనిపిస్తాను మా, నేను కాసేపు కూర్చుంటాను, వంట నేర్చుకుంటాను మా నేను గూడా" అనేసి అంటే, నా పెద్దోడికి బాగా ఇంట్రెస్ట్ అనమాట ప్రతీదీ నేర్చుకోవడం. ఏదైనా వెంటనే మనం ఏదైనా చెప్తే వెంటనే నేర్చేసుకుంటుందనమాట. నా చిట్టి తల్లి అట్లా గాదు. నా చిట్టి తల్లి ఆరాధ్య మస్తు పని దొంగ అనమాట వాడైతే. అసలు వాడు కుకింగ్‌కి గానీ, పనులకు గానీ చాలా దూరంగా ఉంటాడు. కానీ నా పెద్ద తల్లి అలా కాదు. ప్రతీదీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. పెద్దయిన తర్వాత వాడేమవుతాడో నాకు తెలీదు గానీ చూడాలి. నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అండ్ మీతో మాట్లాడుతున్న చిట్తలతో ఎంజాయ్ చేస్తూ నేనైతే అందులో ఒక ఇంగ్రీడియెంట్ ఎయడం అయితే మర్చిపోయినా. అదేంటో మీరు గుర్తుపడితే గనక నాకు చెప్పండి. ఈరోజు వీడియో